ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇర్మియాతో ప్రభు మాట్లాడుతూ ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇర్మియాను ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను, నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా ఉండడానికి నిన్ను నియమించానని చెప్పినప్పుడు ఇర్మియా భయపడతాడు. ప్రవ్వా, నేను ఏ పాటివాడను, నేను బాలుడను కదా, నేను అంత జ్ఞానం ఉన్నవాడిని కాదు, నేను అంత తెలివైన వాడిని కాదు, అంత సామర్థ్యం ఉన్నవాడిని కాదు, నేనెంత, నువ్వు అప్పగించిన పని ఎంత గొప్పది, నేను అర్హుడనైనా అంటూ అతడు ఆలోచిస్తూ బాధపడుతూ కంగారు పడుతున్న సమయంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఇది. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడని మనం గుర్తుపెట్టుకుంటే, మనం విశ్వసిస్తే ఈ ప్రపంచంలో మనకు ఎదురయ్యే ఏ పరిస్థితికి మనం భయపడం. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరికైనా భయపడుతున్నావా? దేనికన్నా భయపడుతున్నావా? నీకు వచ్చిన కష్టం నేను భయపడుతుందా? ఒక ఎర్ర సముద్రంలా, ఒక ఎరుకో గోడలా నేను భయపడుతుందా? కాలేబు, యెహోషువలు కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు మిగతా 10 మంది ఆ ఇశ్రాయేలు పెద్దలైతే భయపడిపోయి, అమ్మో, ఆ కనానులో ఉన్న ప్రజలు ఉన్నత దేహులు, వారు చాలా భయంకరమైన మనుషులు, చాలా బలవంతులు, వారితో మనం ఎక్కడా సమఉజ్జీలం కాదు, వారు మనల్ని చీల్చివేస్తారు, వాళ్ళు మనల్ని చంపివేస్తారు, మనం నాశనం అయిపోతామని వీరికి వర్తమానం తీసుకొచ్చారు. కానీ కాలేబు, యెహోషువలు మాత్రం ధైర్యంతో కూడిన వర్తమానం తీసుకొచ్చారు. వారికి వాళ్ళు భయపడలేదు, ఎందుకంటే వాళ్లకు ఉన్నత దేహులైన శత్రువులు కనబడలేదు, కానీ ఉన్నతమందు ఆసీనుడైన ప్రభువే కనబడ్డారు. ఈ 10 మంది ఆ ఉన్నత దేహుల కంటే బలమైన దేవుణ్ణి చూడలేకపోయారు, కానీ ఈ కంటికి బలంగా కనబడుతున్న ప్రజల వైపు చూసి జడిసిపోయారు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరిని చూసి మీ అంచనాలని మార్చుకుంటున్నారు? దేవునిని చూస్తున్నావా? నీ ముందున్న సమస్యను చూస్తున్నావా? నీకెదురయ్యే శత్రువు కన్నా, నీకెదురవుతున్న మనుషుల కన్నా, నీకెదురవుతున్న సమస్యల కన్నా, నీ ముందున్నటువంటి వ్యాధి కన్నా, రోగం కన్నా, బాధ కన్నా, నిందల కన్నా నీ దేవుడు చాలా గొప్పవాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. అందరూ గొలియాతుని చూస్తున్నారు, కానీ దావీదు గొలియాతు కన్నా గొప్పవాడైన తన దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. అందుకే విజయం పొందాడు. ఈరోజు నువ్వు కూడా దేనికి భయపడద్దు. నీ యొక్క జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు భయపడద్దు. విశ్వాసంతో మాట్లాడు, విశ్వాసాన్ని కలిగుండు, విశ్వాసంతో పోరాడు. నీ సమస్య కన్నా నీ దేవుడు గొప్పవాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. తుఫానులు, సమస్యలు, పెనుగాలులు, సుడిగాలులు నిన్ను భయపెట్టొచ్చు, నీ దగ్గరకు రావచ్చు, కానీ వాటిని సమసిపోయేలా చేసే దేవుడు, వాటిని నిమ్మళపరిచే దేవుడు, తుఫానును అడిచివేసే దేవుడు, ఎర్ర సముద్రం చీల్చివేసే దేవుడు, ఎరుకో గోడల్ని పడగొట్టే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. నీ సమస్యలను పటాపంచలు చేయగలిగిన దేవుడు నీ దేవుడు. ఎందుకు సమస్యను చూసి భయపడుతున్నావు? దేవుణ్ణి చూసి దేవుని స్తుతించు. సమస్యతో చెప్పు, నువ్వు నన్ను ఏం చేయలేవని. వ్యాధితో చెప్పు, నువ్వు నన్ను ఏం చేయలేవని. దేవుడిని పక్షంగా ఉండి గొప్ప అద్భుతాలు చేస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు దేనికి భయపడద్దు. ప్రభువుకు భయపడి బ్రతుకు. పాపానికి దూరంగా జీవించు, లోకానికి దూరంగా జీవించి బ్రతుకు. పరిశుద్ధతనే ఆభరణంగా ధరించుకో. దేవుని కొరకు బ్రతుకు. నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మమ్మల్ని ఎవరికి భయపడద్దని వాగ్దానం ఇచ్చిన దేవా, నీ బిడ్డల హృదయాల్లో ఉన్న భయము, ఆందోళన తొలగించండి. నువ్వు మాకు తోడై ఉన్నావు. మాకెదురయ్యే శత్రువు కన్నా నువ్వు గొప్పవాడవు గనక నీవు నీ బిడ్డలకు విజయాన్ని దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.